క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలైన మీ అందరికీ, అలాగే దేవుని పొలంలో నా తోటి వారైన సేవకులందరికీ కూడా ప్రభువు పేరట సమాధానం. దేవుడు మీ అందరికీ తోడైయుండునుగాక. ఆమేన్. మనం అందరం ఇక్కడికి రావడానికి ముందు నుండి గాయకులు, వాయిద్యకారులు ప్రయాసపడుతూనే ఉన్నారు. మనం వెళ్ళిపోయే వరకు వారి పని వారు చేస్తూనే ఉన్నారు. కాబట్టి వారికి దైవ దీవెనలు దేవుడు వారి అందరికీ తోడైయుండునుగాక. ఆమేన్. పలుమార్లు దుబాయ్ దేశాన్ని దర్శించే కృప దేవుడు నాకు ఇచ్చినందుకు దేవుని స్తుతిస్తున్నాను. మీరు మన దేశానికి దూరంగా ఉన్న దేశమంతటి కొరకు ప్రార్థిస్తూ దేవుని చిత్తానికి మీరు దగ్గరగా నడుస్తున్నారని నేను నమ్ముతున్నాను. ఆయన తన సంకల్పం, తన చిత్తం మీ అందరి జీవితాల్లో సంపూర్ణంగా నెరవేర్చే వరకు ఆయన కృప మిమ్మల్ని నడిపించునుగాక. కలిసి పలకడం, కలిసి స్తుతించడం మనం ఎప్పుడైతే ఎక్కువ అలవాటు చేసుకుంటామో అప్పుడు ఒకరిని బట్టి ఒకరికి కృప కలుగుతుంది, ఒకరిని బట్టి ఒకరికి దయ కలుగుతుంది. ఆమేన్. మనలో కొందరు నీతిమంతులు ఉన్నారనుకోండి, వారి ప్రార్థన మనందరి కొరకు ఫలిస్తుంది. కాబట్టి మనందరిలో స్తుతి చేసే వాళ్ళు ఉన్నారనుకోండి, వారితో కలిసి స్తుతిస్తే ఒకే రకమైన దుప్పటి మన మీద పరవబడుతుంది. ఆమేన్. ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు ఒకరిని బట్టి ఒకరిని కరుణించునుగాక. ఇప్పటి నుంచి ఓ పని చేద్దాం. మీరు స్తుతించేటప్పుడు మీ చేతిని కూడా ఎత్తడానికి ట్రై చేయండి. తండ్రి, నన్ను తగ్గించుకుంటున్నాను, నిన్నే హెచ్చిస్తున్నాను అనడానికి సూచనగా. ఆమేన్, ఆమేన్. మనం ఎవరమైనా సరే ఆయనకు చిన్న పిల్లలమే. మన చదువు, జ్ఞానం, వయస్సు, ఆస్తి ఆయన ముందుకు వచ్చేసరికి మనం చిన్న పిల్లలు. మన దేశంలో ఒక సామెత ఉంది, ఢిల్లీకి రాజైనా, మీకు తెలుసు కదా. కాబట్టి మనం ఎవరమైనా సరే ఆయనకు పిల్లలమే. ఆయన ముందుకు వచ్చేసరికి చిన్న పిల్లలం అయిపోయి దేవుణ్ణి స్తుతించుదుము గాక. ఆమేన్. ఇప్పటి నుంచి మీరు స్తుతించిన ప్రతిసారి మీ కుడి చేయి పైకెత్తి స్తుతించండి. దానివల్ల ఒక లాభం ఉంది. మీ పక్కనే ఉండి దేవుణ్ణి స్తుతించడానికి కూడా మొహమాట పడేవారు ఉంటారు, సిగ్గుపడేవారు ఉంటారు. మీరు మొహమాట పడకుండా చెయ్యెత్తి స్తుతిస్తుంటే వారు మిమ్మల్ని చూసి చెయ్యెత్తి స్తుతించడం అలవాటు చేసుకుంటారు. మీ స్తుతి మరొకరికి స్తుతి నేర్పిస్తుంది. ఆమేన్. రెండవ లాభం, మీకు ఏదైనా వాక్యం అర్థమైనప్పుడు, మీకు ఏదైనా సత్యం అర్థమైనప్పుడు వెంటనే మనసారా దేవుణ్ణి స్తుతించినప్పుడు సాతానుకు అర్థమవుతుంది మీకు దేవుడు అర్థమయ్యాడని. ఎవరికి దేవుడు అర్థమవుతాడో వారి మీద సాతాను అధికారం చేయడానికి భయపడిపోతాడో. ప్రైజ్ ద లార్డ్. మీకు తెలుసా, మనలో ఎన్ని కృపావరములున్నా, మన తల మీద ఎంత అభిషేకం ఉన్నా సాతాన్ని మనం భయపెట్టలేము. వాడు భయపడడు కూడా. ఎందుకంటే మనకంటే ఎక్కువ శక్తులు వాడి దగ్గరే ఉన్నాయి. వాడు అభిషేకానికి, కృపావరములకు భయపడేవాడు కాదు. వాడు దేవుని జ్ఞానానికి భయపడిపోతాడు. దేవుడు ఎవరికి ఎక్కువ అర్థమైతే వారి ముందు వాడు ఏం చేయలేడు. వాడి పప్పులేవి ఉడుకవు. మనం సాతాను తంత్రములను ఎరుగని వారము కాము అన్నాడు. వాడి తంత్రములన్నీ, దేవుని జ్ఞానం అంతా మనకు తెలిసిపోతే మనం ఉన్న చోట వాడుండడు. దుష్టుడు తరమకుండానే పారిపోతూ ఉంటాడు. ఈ చివరి దినాలలో సంఘానికి అత్యంత ప్రాముఖ్యమైనది ఏదైనా ఉంది అంటే అది దేవుని ఆలోచన విధానం. నా ప్రతి సందేశంలో నేను ఈ పదం వాడుతూనే ఉంటాను. గడిచిన 19 సంవత్సరాలుగా నేను చేస్తున్న ప్రతి సందేశంలో ఈ మాట పలకకుండా సందేశాన్ని ముగించలేదు. సంఘానికి అత్యవసరమైనది దేవుని ఆలోచన విధానం. అది కరువైంది కాబట్టే బుద్ధి లేని సంఘం తయారయ్యే ప్రమాదం ఉంది. అది కరువు అవుతుంది కాబట్టే సాతాను గెలిచే ప్రమాదం ఉంది. అది కరువు అవుతుంది కాబట్టే మనలో అనేకులు చెరపట్టబడుతున్నామంట. వాడికి, నా జనులు జ్ఞానము లేకయే చెరపట్టబడుతున్నారు, నా జనులు జ్ఞానము లేకయే నశించిపోతున్నారు అన్నాడు. మనం ఇలాగా అన్ని సంఘాలుగా ఇంతమంది సేవకులుగా కూడినప్పుడు నిజంగా ఇది చాలా ఆశీర్వాదకరమైన దినం. ఇంతమంది సేవకులు ఒక దగ్గర ఉన్నారంటే ఆత్మదేవుడు చాలా గొప్పగా పనిచేస్తాడు. సేవకులందరి అభిషేకం ఒకటై పనిచేస్తే అది మనం ఖచ్చితంగా ఆశీర్వాదకరమైన దినం అవ్వాలి. ప్రైజ్ ద లార్డ్. ఎక్కువ మంది సేవకులు ఒక దగ్గర ఉన్నారంటే ఆ రోజు మునుపెప్పుడు జరగంది జరగాలి. ఎందుకు జరగట్లేదు? నిన్న ప్రార్థన గదిలో కన్నీళ్లతో కనిపెట్టాను, ప్రభువా ఏం జరుగుతుంది అని.
అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరిచిన విషయం ఏమిటంటే, నా ప్రజలు తమకు నచ్చింది విందామని వస్తున్నారు, తమకు నచ్చినట్లు చెబితేనే వింటారు. ఇంటి దగ్గర నుండి మీరు మందిరానికి సభలకు వచ్చేటప్పుడు మీ ప్రార్థన ఎలా ఉంటుందంటే, నా గురించి మాట్లాడేసయ్యా, మా గురించే మాట్లాడేసయ్యా, నా పరిస్థితులను గురించి మాట్లాడేసయ్యా, నా జీవితం గురించి మాట్లాడేసయ్యా అని అడుగుతాం. మీకు తెలుసా, ప్రార్థనా గదిలో మాత్రమే మనం అలా ప్రార్థన చేయాలి. మన వ్యక్తిగత ప్రార్థనా గదిలో మాత్రమే. మందిరానికి సభలకు వచ్చేటప్పుడు నా గురించి మాట్లాడు, నాతో మాట్లాడు కాదు, నీ గురించి మాట్లాడు, విందామని వస్తున్నాను తండ్రి అని అడగండి. ప్రైజ్ ద లార్డ్. నా గురించి మాట్లాడు అని అడిగితే మీరు ఇక్కడికి వచ్చి ఎప్పుడు సాటిస్ఫై అవ్వలేరు. ఎందుకంటే దేవుడు మనసు విప్పి తన జ్ఞానం బోధించినప్పుడు మీకు అర్థం కాదు. మీ గురించి విందామని ఎదురు చూస్తుంటారు. ఎప్పుడెప్పుడు చిన్ని చిన్ని మాటల మీదే దృష్టి పెడతారు. సహోదరుడా, సహోదరి, నీ బాధలు, నీ ఇబ్బందులు, నీ ఇరుకులు, నీ సమస్యల నుంచి దేవుడు విడిపించగలడు. చూడండి, ఇక్కడ జరిగిన అద్భుతాలని కొందరి సాక్ష్యాలు, బైబిల్లో ఉన్న కొందరి భక్తుల చరిత్ర మీ ముందు పెడితే మీకు అప్పుడు సంతోషం కలుగుతుంది. ఆహా, ఈరోజు నిజంగా నా గురించే మాట్లాడినట్లుంది అని ఇంటికి వెళ్ళిపోతాం. ఎంతకాలం? ప్రతి ఆదివారం అలాగేనా? ప్రతి సభకు అంతేనా? సేవకులం అంటే గాలిగొట్టి బెలూన్లు తయారు చేసే వాళ్ళమా మేమేమైనా? మిమ్మల్ని గాలి బుడగల్లాగా ఎప్పుడు ప్రోత్సహించి మోటివేషన్ చేసి పురికొలుపుతూనే ఉండాలా? మా పని ఎప్పుడు మిమ్మల్ని బలపరచడమేనా? అదేనా బోధ అంటే? సభ ఎంత పెద్దది కానివ్వండి, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టనివ్వండి, అది ఏ దేశంలోనైనా జరగనివ్వండి, హెచ్చరికలు, బుద్ధిమాటలు, ఆశీర్వాదాలు ఎలా పొందాలి, దీవెనలు ఎలా పొందాలి, కుటుంబం ఎలా గడపాలి, ఇక్కడ బ్రతకడానికి ఏం సాధించాలి, ఏం చేయాలి, ఇదే నేర్చుకుంటున్నాం మనం. మీరు పైనున్న వాటిని వెదకండి అనే విషయం మర్చిపోయింది సంఘం. ఈ రోజు మనం అందరం ప్రాస్పరిటీ వెంట పరిగెడుతున్నాం. నేను అంటాను, మనం ప్రాసెస్ వెంట పరిగెడదాం. ప్రాస్పరిటీ మన వెంట పరిగెత్తుకొస్తుంది. బైబిల్ ఆ మాట సాక్ష్యం ఇచ్చింది. కృపాక్షేమములు నా వెంట వచ్చును అన్నాడు. నేను వాటి వెంట వెళ్తాననలేదు, అవే మన వెంట రావాలి. ఇదే విషయం పరిశుద్ధాత్ముడు మాకు బయలుపరిచిన తర్వాత దాదాపు 11 సంవత్సరాలు అవుతుంది. నేను, నాతో పాటు 4 రాష్ట్రాల్లో ఉన్న WCN సంఘాలు ఈ రోజు వరకు మా వ్యక్తిగతమైన విషయాల కోసం ప్రార్థించి ఏడవడమే మానేసాం. మేము సార్వత్రిక సంఘం కోసం, సేవకుల కోసం, సువార్థికుల కోసం, ప్రజలకు అందాల్సిన దేవుని ఆలోచన విధానం కోసం, జరగవలసిన సంస్కరణ కోసం, దేవుని ఉద్దేశాలు ప్రజలకు అందడానికి ఏమేం మారాలో దానికోసం నిత్యము దేవుని చిత్తమును గురించి ప్రార్థించడం నేర్చుకున్నాం. మాకేం కావాలో మేము అడగకుండానే ఇచ్చేస్తున్నాడు ఆయన. లేఖనంలో ఉంది కదా, మీరు అడగనక్కర లేకుండానే మీ అక్కరలన్నీ ఆయనకు తెలుసు. అంతెందుకండి, ఒక మనిషివై ఉండి తల్లిగా ఉన్న నీకు నీ బిడ్డ అవసరతలన్నీ నిన్ను డిజైన్ చేసిందే దేవుడు. తల్లిలో ఆ ప్రేమ పెట్టిందే దేవుడు, తండ్రిలో ఆ ప్రేమ పెట్టిందే దేవుడు, తల్లి తండ్రికి అలాంటి బాధ్యతాయుత లక్షణములను ముద్ర వేసిందే దేవుడు. దేవుడు మనతో ఉండడానికి తల్లిదండ్రులను పరోక్షంగా పెట్టాడు. వారి ప్రేమ చూసినప్పుడల్లా మనకు ఆయన గుర్తుకు రావాలని ఆయన పరోక్షంగా ఆయన ప్రేమను అక్కడ పెట్టాడు. దేవుడు నిర్మించిన తల్లి, దేవుడు సృష్టించిన తల్లి ప్రేమే అంత జాగ్రత్త అయితే మరి దేవుడు, అందుకే రాయబడింది, ఆయన మిమ్మల్ని గూర్చి చింతిస్తున్నాడు. నేను మీకు సవాల్ ఇస్తాను. ఒక 3 నెలలు మీ కష్టాలు, మీ ఏడుపులు, మీ బాధలు, మీ అప్పులను ఏడవడం మానేసేయండి. ఒక 3 నెలలు ఏది నీ చిత్తమో నాకు బోధించు, ఏది నీ జ్ఞానమో నాకు అర్థమయ్యేటట్లు చెయ్యి, ఏది నేను మార్చుకోవాలో నాకు స్పష్టంగా తెలియజేయి. ప్రతిరోజు నేర్చుకుంటాను, ప్రతిరోజు మార్చుకుంటానని దేవుణ్ణి అడగండి. 3 నెలలు, 90 రోజులు ఇలా చూస్తూ గడిచిపోతాయిగా. ఒక 3 నెలలు మీకోసం ఏడవడం మానేసేయండి. తండ్రి, నీ జ్ఞానము, నీ చిత్తం ఏమిటో మాకు బోధించు. ఏ సంగతులు పరిశుద్ధాత్ముడు బోధిస్తాడని వచ్చి మమ్మల్ని కడతాడని మీరు చెప్పారో ఆ సర్వసత్యం ఏదో మాకు అర్థమయ్యేటట్టు చేయండి అని అడగండి. ఈ 3 నెలల తర్వాత మీరు కళ్ళారా చూస్తారు. మీరు అడగకుండానే మీ ప్రాబ్లమ్స్ వాటివే మూవ్ అయిపోతూ ఉంటాయి, వాటికవే మీ జీవితాల్లోంచి కదిలిపోతూ ఉంటాయి. ఎందుకంటే సమస్యలు ఎప్పుడు వస్తూ పోతూనే ఉంటాయి. ఆయన సుఖ దుఃఖములను, లేఖనమే కదా ఇది, ఆయన సుఖ దుఃఖములను నువ్వు ఎంత తీసివేయమన్నా మళ్ళీ వస్తాయి.
నువ్వు ఎంత భక్తిగా ఉన్నా సమస్యలు వస్తాయి. నువ్వు ఎంత పరిశుద్ధంగా ఉన్నా పరీక్షలు వస్తాయి. నువ్వు ఎంత గొప్పగా దీవించబడ్డా తప్పదు. ఎంత చెట్టుకు తప్పనే తప్పదు. ఈ శరీరంలో ఉన్నంత వరకు ఒడిదడుకులు లేకుండా భక్తి సాగనే సాగదు. పైపెచ్చు నువ్వు ఎంత గొప్ప భక్తుడవైతే అంత గొప్ప శోధన కూడా అనుమతిస్తాడు ఆయన. ఎందుకంటే నేను ఇంకా హై లెవెల్స్ తీసుకెళ్దామని. నేను చాలా గొప్ప భక్తి చేస్తున్నాను, నాకు శ్రమ రాదు అనుకుంటే నీ అవివేకం అది. ప్రతి శ్రమ నీకు మరొక మెట్టును ఎక్కించడానికే కదా. భక్తులకు సమస్యలే రావని ఎవరైనా చెప్పగలరా? ఏది బైబిల్లో ఒక భక్తుని చూపించండి అలాగా. అసలు సమస్యలు వచ్చినవే భక్తుల జీవితాల్లో. మరి మనం ఏమిటంటే కష్టాలు పోవడానికే క్రీస్తుని పట్టుకున్నట్టున్నాం. కష్టాలు పోవడానికి క్రీస్తుని పట్టుకున్నాం కాబట్టి వీళ్ళు మతం మార్చే వాళ్ళు అంటున్నారు, ఏదో మభ్య పెడుతున్నారు అంటున్నారు. మన దేశానికి క్రైస్తవ్యం అపార్థమైంది. అందుకే నేను ఒక నినాదం ప్రకటిస్తున్నాను క్రైస్తవ్యంలో. భారతదేశానికి క్రైస్తవ్యం అపార్థమైంది. అపార్థమైన క్రైస్తవ్యాన్ని తిరిగి అర్థమయ్యేటట్లు చేద్దాం మన దేశానికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. దీనికోసం మేము చాలా ప్రయాసపడుతున్నాం. దాదాపుగా 612 గ్రంథాల మీద పరిశోధన చేయగలిగాం. ఎన్నో సంవత్సరాల కృషి. 16 పుస్తకాలు రాశాను. అందులో మీ మధ్యలోనికి ఒక 4 రకాల పుస్తకాలు తీసుకొచ్చాను. మీరు వెళ్తున్నప్పుడు మీకు ఎంట్రన్స్లో అవి అందుబాటులో ఉంటాయి. ఎందుకు అన్ని పుస్తకాలు చదవాలి? ఒక బిషప్ గారు నన్ను అన్నాడు, బైబిల్ చాలా తమ్ముడు, అన్ని పుస్తకాలు చదవాలా అని. అప్పుడు నేను చెప్పాను, క్రైస్తవుడు సంపూర్ణ సిద్ధి పొందడానికి ఇంతకు మించి ఇంకేం అక్కర్లేదు. కానీ క్రైస్తవుడు లోకానికి జవాబు చెప్పాలంటే వారు నమ్ముతున్నదేమిటో మొత్తం క్రైస్తవుడికి తెలియాలి. క్రైస్తవుడు బావిలో కప్ప కాదు, గుడ్డిగా ఒకటి నమ్మేసేయడు. క్రైస్తవుడు అన్ని తెలుసుకున్నాకే ఇది సర్వసత్య గ్రంథమని నమ్మాడని ప్రపంచానికి బల్లగుద్దినట్టు చెప్పాలి మనం. కొందరు మాట్లాడుతూ అంటారు, మాకు మీ గ్రంథాల గురించి ఏం తెలియదు కానీ ఇదే కరెక్ట్ అంటారు. అదేంటి? మాకు ఎవరి గురించి ఏం తెలియదు ఇదే కరెక్ట్ అంటే ఏమనాలి వాళ్ళని? మూర్ఖులు అంటారు. లేదు, మేము అన్నీ తెలుసుకున్నాము, మాకు అన్నీ అనుభవం అయ్యాయి, తుదకి ఇక్కడ ఆగాం, ఇంతకు మించిన వెలుగు, ఇంతకు మించిన సత్యం మాకు ఇంకో చోట అని సాక్ష్యం ఇవ్వగలిగే స్థాయికి సంఘం రావాలి. నా ప్రార్థన గదిలో నేనుండగా పరిశుద్ధాత్మదేవుడు నా హృదయాన్ని మండించారు. అందుకే నేను భారతదేశం కోసం 1,00,000 మంది సైనికులను తయారు చేయాలని పూనుకున్నాను. ప్రతి ప్రశ్నకు ఓపికతో జవాబు చెప్పే 1,00,000 మంది. ప్రతి సేవకునితో అలాంటి ఒక 10 మంది ఉండాలి. ప్రతి చోట, ప్రతి సంఘంలో ఒక 10 మంది ఉండాలి. ఎలాంటి ప్రశ్న అడిగినా ఓపికతో జవాబు చెప్పేవారు కావాలి, సహనంగా చెప్పేవారు కావాలి. ఏది పడితే అది కాదు, వారు ఆలోచించేటట్లు మాట్లాడేవారు కావాలి. పాము వంటి వివేకం, పావురం వంటి నిష్కపటం కలిగిన వారు కావాలి. ఒకసారి ఒక పూజారి నన్ను అడిగారు, కిరణ్ పాల్ గారు, మీ క్రైస్తవులు ఏంటి ఎప్పుడు వైట్ అండ్ వైట్ వేసుకుంటారు, పైగా ఆడవాళ్ళని తెల్లచీరే కట్టుకోమని అనడం న్యాయమేనా? భర్త చనిపోతే కదా భారతదేశంలో తెల్లచీర కట్టుకుంటారు, పైగా నుదుట బొట్టే ఉండదు. మీరు ఏం చేస్తున్నారు? సమాజానికి ఆ స్త్రీని ఏ విధంగా చూపించాలనుకుంటున్నారు అని అడిగారు. నన్ను చాలామంది పూజారులు, స్వామీజీలు ప్రేమిస్తారు. ఎందుకంటే నోరు మంచిదైతే ఊరు మంచిది. శత్రువుల ఎదుటే భోజనం సిద్ధపరిచే దేవుడు ఆయన. నువ్వు మిత్రులతో కూడా పోట్లాడుతూ ఉంటావు. నీ నుంచి దేవుడు ఎట్లా వాడబడతాడు? పరిశుద్ధాత్ముడు నిన్ను ఎలా వాడుకుంటాడు? చిన్న చిన్న సిద్ధాంతాలకి, చిన్న చిన్న వాటికే మనుషుల్ని ద్వేషించేసుకుంటుంటాం మనం అందరం క్రీస్తు రక్తంలో కడగబడ్డ ఒక కుటుంబం. మన మధ్యలో ఉన్నవి ఆలోచనపరమైన డిస్టర్బెన్స్ మాత్రమే, కానీ క్రీస్తుని బట్టి మనం ఒకటే కదా. ఆ స్పృహ మనకుంటే వ్యక్తిని ద్వేషించాం మనం. బోధ మాత్రమే సరి చేసుకోవాల్సి వస్తే ప్రేమ నిలుచుండాలి. ప్రేమ నిలుచుండకపోతే బోధ నిలుచుండదు. బోధ, అపోస్తుల ప్రవక్తల బోధ నిలుచుండడానికి ప్రేమే పునాది. దాని మీదే, ముఖ్యమైన మూలరాయి అయిన దేవుడనే ప్రేమ మీదే ఈ సమస్త పునాది నిలుచొనుంది. దేవునిలో ప్రేమనా, దేవుడే ప్రేమనా? దేవుడే ప్రేమ, దేవునిలో ప్రేమ కాదు. దేవుడు ప్రేమయ్యి ఉన్నాడు. గాడ్ ఈజ్ లవ్. ఆమేన్. దేవుడే ప్రేమ. మరి ప్రేమ లేని సంఘంలో సత్యం ఉందంటే ఎలా నమ్ముదాం? తొడలు కొట్టి, మీసాలు తిప్పి, ఛాలెంజ్, రా చూసుకుందాం. ఎక్కడ మారు మనసు?
మీ సహనం సకల జనులకు. మనకేమో రోషంగా గట్టిగా పొగరుగా మాట్లాడే వాళ్ళంటే ఇష్టం, దేవునికేమో సాత్వికులంటే ఇష్టం, ఆలోచించేవారంటే ఇష్టం, తొందరపడేవారంటే మనకిష్టం. అన్నా సూపర్ అన్నా నువ్వు అద్భుతం అన్నా నువ్వు. 10 మంది పొగిడేసరికి ఇతడు ములుగ చెట్టు ఎక్కేసి కూర్చుంటాడు. ఈ పొగిడిన వాళ్ళే నరుకుతారు తర్వాత. చెప్తున్నాను, పొగిడే వాళ్ళు ఒక సైడ్ అటు దూకుతారు, ఒకసారి ఇటు దూకుతారు. శ్రమ, మనుషులు నిన్ను పొగిడితే నీకు శ్రమ, ఎందుకంటే నీ విచక్షణ చచ్చిపోతుంది. ప్రపంచం నిన్ను పొగిడినా సరే నిన్ను బట్టే నాకు ఈ ఘనత ప్రభువా అని నువ్వు సంతృప్తిగా ప్రకటించిన రోజున నువ్వు ఎటు పైకి ఎక్కడో ఎక్కవు, ఆయనే నేను ఎత్తుకొని నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. పొగుడుతారు. మనం దేవుని ఘనకార్యములు చేస్తున్నప్పుడు ప్రేమిస్తారు, ఘనపరుస్తారు. కానీ అది మంచే జరగాలి దాని వెనక కూడా. బైబిల్ ఇలా సెలవిస్తుంది, నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. అందుకే నేను మొదటి నుంచి క్రైస్తవ సమాజం అంతటితో, నా అన్నదమ్ములైన మీ అందరితో చెప్తూ వచ్చాను ఏమిటంటే, తొందరపడకండి. లోకంలో ఉన్నవాడు ఎలాగైనా ఆవేశపడతాడు, మనం నిదానంగా చెప్తాం. వాడు ఎలాగైనా రెచ్చగొడతాడు, మనం ఓపికతో చెప్దాం. వైట్ అండ్ వైట్ అంటే చాలా ఇష్టం. జగన్ పాల్ గారు కూడా అడిగారు, అయ్యా మేము వైట్ అండ్ వైట్ వేసుకుంటాం, మీరు కూడా అలా వస్తే మాకు సంతోషం అని. తప్పకుండా వస్తానండి, నాకు చాలా ఇష్టం అన్నాను. ఆ రోజు ఆ పూజారి గారు నన్ను అడిగారు. అప్పుడు నేను అన్నాను, మీ ఆశ్రమాలలో లైవ్ వెళ్తుంది కాబట్టి చెప్తున్నాను, ఎందుకంటే నేను ఎలా మాట్లాడినా నష్టం ఉండదు. ఆత్మదేవుడు నన్ను అలా సిద్ధపరిచాడు, అందుకే ధైర్యంగా మాట్లాడుతున్నాను. మీ ఆశ్రమాలలో, మీ మఠాలలో చాలామంది స్త్రీలు పురుషులు కాషాయపు బట్టలు మాత్రమే వేసుకొని ఉంటారు కదా, ఎందుకు అని అడిగాను. అదేమిటండి, వారు ఆశ్రమానికి, దేవునికి, ఆ మఠానికి తమ జీవితాలు సమర్పించుకొని ఇంకా మాకంటూ ఏ ఇష్టాలొద్దు, ఏ రంగు బట్టలొద్దు అని శాంతికి చిహ్నంగా కాషాయపు బట్టలు వేసుకొని జీవితాన్ని సమర్పించుకొని ఉంటారు అక్కడ, అందుకే అని అన్నాడు. క్రైస్తవుల్లో కూడా అంతే. ఎవరైతే తమ బ్రతుకును దేవుని కొరకు సమర్పించుకొని ఇంకా నా ఇష్టం వద్దు, నాకు రంగు బట్టలు వద్దు, పరిశుద్ధతకు చిహ్నంగా, శాంతికి చిహ్నంగా నేను తెల్లబట్టలే వేసుకుంటాను
అని చెప్పి జీవితాన్ని దేవుని కొరకు పూర్తిగా అంకితం చేసుకున్న వాళ్ళే వైట్ అండ్ వైట్ వేసుకుంటారు. క్రైస్తవ్యంలో అందరం వేసుకోము అన్నా. ప్రైజ్ ద లార్డ్. ఆ మాట చెప్పే సమయానికి నేను షూటు బూట్లో ఉన్నా. సమాజానికి మనం ఏదైనా చెప్పినప్పుడు మనల్ని వేలెత్తి చూపిస్తారు కదా, ఖచ్చితంగా మనమే ఎదుర్కొంటాం వాటన్నిటిని. కిరణ్ పాల్ గారు, మరి మీరెందుకు వైట్ అండ్ వైట్ వేసుకోలేదు అన్నాడు అందరి ముందు. ఉన్నారు అక్కడ 10-15 మంది కూర్చొని ఉన్నారు. ఆయనకు సంబంధించిన కొందరు శిష్యులు ఉన్నారు, నాతో వచ్చిన కొందరు ఉన్నారు. మీరెందుకు వైట్ అండ్ వైట్ వేసుకోలేదు? ఆ మాట అడగగానే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అడుగుతాడని. ఒక్క సెకండ్ నా హార్ట్ బీట్ పెరిగింది. ఏం చెప్పాలి? పరిశుద్ధాత్ముడా నాకు సహాయం చేయవా? సెకండ్స్లోనే. ఆయన కాంతి వేగం కంటే ఎక్కువ వేగంగా పనిచేసే దేవుడు ఆయన. సెకండ్స్లోనే ఒక థాట్ వచ్చేసింది. పూజారి గారు, మీలాంటి వాళ్ళందరూ మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్న రోజున నేను వైట్ అండ్ వైట్ వేసుకోవాలనుకుంటున్నాను అన్నాను. ఆయన వెంటనే వందనాలు సార్, భోజనానికి వెళ్దామా అన్నాడు. కాబట్టి నోరు మంచిదైతే వారికి అర్థమయ్యేటట్లు మాట్లాడదాం, అర్థమయ్యేటట్లు చెప్దాం. మనం కానీ ఆత్మదేవుని వివేకంతో ఈ చివరి దినాల్లో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తే యూదులు కూడా శిష్యులైపోతారు. అంత జ్ఞానం పరిశుద్ధాత్ముడు ఇవ్వబోతున్నాడు మనకి. ఆయన వచ్చిందే సర్వసత్యంలోనికి. అందరికీ కావాలి సర్వసత్యం, కానీ మనందరికీ ఇప్పుడు బూస్టింగ్ ఎక్కువ అవసరం అవుతుంది. బూస్టింగ్. నీకోసం ఒక జోక్ చెప్పకపోతే నువ్వు ఫీల్ అవుతావు, ఆ రోజు ఒక కథ చెప్పకపోతే ఫీల్ అవుతావు. ఏం ప్రసంగం అండి? అందరూ తమకు నచ్చిన ఒక స్ట్రక్చర్ ఏర్పాటు చేసుకుని ఆ స్ట్రక్చర్లో మాట్లాడకపోతే అది ప్రసంగమే కాదంట. కొందరు ఏమంటారో తెలుసా, నేను వెళ్ళినప్పుడు, ఆయన ఏమిటండి ఒక్కసారి కూడా బైబిల్ తెరవలేదు? ఇవే కావాలి వీళ్ళకి. సందేశం ఏమిటి, దేవుని ఆలోచన ఏమిటి, ప్రజలు ఎలా రియలైజ్ అయ్యారు, ఎలా మారు మనసు పొందారు, ఆత్మదేవుని ఆలోచన ప్రజలకు అర్థమైందా లేదా, హృదయంలో నూతన క్రియ జరిగిందా లేదా. లేఖనాలను నోటితో చెప్పడం కాదంట, తీసి చదివితేనే అంటారు. మీకు తెలుసా, ఒక రోజు రాబోతుంది బైబిల్ పట్టుకొని తిరిగే రోజులు రాకుండా చేస్తాడు వాడు. దానికోసమని నేను సిద్ధపడుతున్న గుండెల మీద బైబిల్ని ముద్ర వేసుకుంటున్నాను. అందుకే నేను తీయకుండా నోటితో చెప్పేస్తూ ఉంటాను చాలా రెఫరెన్సెస్. సిద్ధపడుతున్నాను రాబోయే రోజుల కోసం. కొన్ని దేశాల్లో పనిచేయడం కోసం కొందరిని సిద్ధపరుస్తున్నాను, నేను సిద్ధపడుతున్నాను. అక్కడ బైబిల్ నిషేధం, పట్టినెవరు. సాతాను అలా చేశాడు పరిస్థితుల్ని. అలాంటి చోట కూడా నేను వెళ్ళి పని చేయాలనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకు నాతో పాటు చాలామందిని సిద్ధపరుస్తున్నాను. ఆ సాధనలో భాగమే లేఖనములన్నీ గుండెల నిండా నిండి ఉండగా ఎక్కువసార్లు తీసి కాకుండా మీతో తీసి చదివిస్తున్నాను అంతే. ఇలా అనవసరమైన పట్టించుకోవడం ప్రారంభించుతున్నాం కాబట్టి ఆత్మదేవుడు చెప్పే అసలైన విషయాలు అర్థం కావట్లే. అన్నీ నచ్చాయండి ఆయనలో, ఈ ఒక్కటే అంటాం. ఆ ఒక్కటే పట్టించుకోకుండా అన్నీ పట్టించుకోముందు ఆ ఒక్కటిని సరి చేసేవాడు యజమాని. యజమాని. ఆమేన్. అలా ఒక్కొక్క కారణాన్ని పట్టుకుంటే మనకు మన తల్లి నచ్చదు, మన తండ్రి నచ్చరు, మనకు మనమే నచ్చవు. ప్రేమ దోషములను ఎందుకని? సత్యం తెలుసుకోవడం కోసం, సత్యంలో నడవడం కోసం. తీర్పు తీర్చకుడి అని ఉంది కదా. మీరు ఎవరికి మీ వల్ల అవుతుందా? ఉదయం లేచినప్పటి నుంచి పడుకునే లోపు 10 రకాలుగా తీర్పులు తీరుస్తూనే ఉంటాం. అందుకే ఆయన ఇంకో మాట అన్నాడు, అయితే న్యాయముగా తీర్పు తీర్చండి. లేదంటే మీరు ఎలా తీర్పు తీరుస్తారో అదే తీర్పు చొప్పున మీకును. తీర్పు తీర్చకుండా మనం ఉండలేము, కానీ న్యాయంగా తీర్చడం నేర్చుకోమన్నాడు. మొదట మనకు మనమే తీర్పు తీర్చుకోవాలన్నాడు. మనము తీర్పు తీర్చుకొని నేడల తీర్పు, మనల్ని మనం విమర్శించుకొని నేడల తీర్పు పొందకపోదు. సంఘం ఇది మర్చిపోయింది అంతే. అందుకే పరిశుద్ధాత్మదేవుడు సంఘానికి ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేయాలని ఆరాటపడుతున్నాడు. మీకు పెద్ద విషయం చెప్తాను, మీ జీవితకాలంలో ఎప్పుడు మర్చిపోకండి. మీరు ఎప్పుడైనా ప్రార్థనలు చేసినప్పుడు మీ ప్రార్థనలు ఆలస్యమయ్యాయా? నెరవేరకుండా అయ్యే ఉంటాయి కదా. పెళ్ళిళ్ళు జరక్కను, గర్భఫలం రాకో, ఇల్లు కట్టుకోవడం ఆలస్యమయ్యో, అప్పులు కట్టుకోవడం ఆలస్యమయ్యో, చాలా రకాల సమస్యలు మీ జీవితాల్లో మిమ్మల్ని వెంటాడుతున్నప్పుడు మీరు ప్రార్థిస్తే అది సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అలా డిలే అయిపోతూ వచ్చాయి. కొన్ని తొందరగా నెరవేరలేదు. మీకు విషయం చెప్తున్నాను, ఎవరెవరి జీవితాల్లో ప్రార్థనలు ఆలస్యం అవుతున్నాయో వారు అదృష్టవంతులు.
నిజంగా అనుభవపూర్వకంగా నేర్చుకున్న పాఠంతో చెప్తున్నాను. నేను నా జీవితంలో కూడా నేను పొందిన గాయములు అన్నిటిలోంచి పరిశుద్ధాత్మని స్వరం మీతో మాట్లాడుతున్నాను. నేను ఏదైనా మీ జీవితంలో ఆలస్యం అయ్యింది అంటే మీరు నిజంగా అదృష్టవంతులే. అదృష్టవశాత్తు ఇది మీకు కలుగుతున్నది అన్నాడు కదా, అలా మీ కొరకు దేవుడు నిర్ణయించబోయేది మీకు రాబోతుంది. ఏంటండి ఆ అదృష్టం అంటారా? దేవుడు ఎవరిని ఎక్కువ నమ్ముతాడో అలాంటి వారి జీవితంలో ఎక్కువసార్లు ప్రార్థనలు ఆలస్యమైపోతాయి. దేవుడు ఎవరిని ఎక్కువ నమ్ముతాడో వారి విషయంలో కొన్ని ఆగుతాయి. ఆయన ఆపుతాడు, కొన్నిసార్లు సాతానుకు అనుమతిస్తాడు. ఏ కారణం చేత అది ఆగినా సరే ఒకటి మాత్రం నిజం, దేవుడు నిన్ను ఎక్కువ నమ్మితేనే అది జరుగుతుంది. ఎందుకంటే నీవు తప్ప దాన్ని ఇంకెవరు ఓర్చుకోలేరు. నీ వల్లే సాతాను సిగ్గుపడతాడు. అక్కడ నీ పిల్లలకు నువ్వు ఇస్తేనే వాళ్ళు నిన్ను ప్రేమిస్తారంటాడు వాడు. దేవుడేమంటాడు తెలుసా? నేను ఇవ్వడం ఆపినా నన్ను ప్రేమిస్తారు నా పిల్లలు వాళ్ళు. అలా నువ్వు ఎన్నోసార్లు ఒడిదొడుకుల మధ్యలో కూడా దేవుని ప్రేమించడం ఆపలేదు. దేవుని చాలా ప్రాణంగా ప్రేమించావు, ఇష్టంగా ప్రేమించావు. సాతాను సిగ్గుపడ్డమే కాదు, నీ హృదయం విరిగి నలిగింది. మీకు తెలుసా, మన స్వభావం సెటరేట్ అవ్వాలంటే మన హృదయం విరిగి నలగాలి, మన మనసు విరిగి నలగాలి. అవును, నేను రియలైజ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఏదో ఒక బలమైన తాకు తగులుతుంది. అయ్యో, ఇక మీదట నేను ఈ విషయంలో జాగ్రత్త పడతాను, నేను చేయను అని మనం 100% రియలైజ్ అవ్వాలి. అలా అవ్వాలంటే పెద్ద గాయం ఏదో అనుమతిస్తాడు. కొంతకాలమే అనుమతించవచ్చు. ఆ కొంతకాలమైనా సరే నువ్వు జీవితకాలం బాగుండేటట్లు సెటరేట్ అవుతావు. ఎవరి హృదయము విరిగి నలుగుతుందో వారికి యెహోవా ఆసన్నుడు. విరిగి నలిగిన మనసు ఆయనకి ఇష్టమైన ఒక రహస్యం తెలుసా? ఎవరి హృదయము విరిగి నలుగుతుందో వాళ్ళు చేసే ప్రార్థనను సాతాను సైన్యం వచ్చినా అడ్డగించలేవు. ఆ ప్రార్థన అంత వేగంగా దేవుని దగ్గరికి వెళ్తుంది. ఎందుకంటే వారికి కదా దేవుడు సమీపంగా ఉంటాడు. ఏ సాతాను శక్తులు, ఏ సాతాను వారి ప్రార్థన ఆపలేరు. అలా విరిగి నలిగిన వారే భక్తులవుతారు. వారి వల్లే అనేకులు భక్తులుగా మార్చబడుతుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఇంకొక ఆశీర్వాదకరమైన ఇంకో మాట చెప్తాను. ఎప్పుడైతే మీకు కావలసినవి పొందుకోలేక ఆలస్యమై విరిగి నలిగి మీలో మీరు కుమిలిపోతూ ఉంటారో, అలాంటి సందర్భంలో మీరు చేయాల్సిన ఇంకొక కర్తవ్యం ఉంది, ఇంకో బాధ్యత ఉంది. ఏంటో తెలుసా? ఏ విషయాలు మీ జీవితంలో నెరవేరట్లేదో వాటి కోసం మీరు ప్రార్థన చేయడం మానేసేయండి. అదేంటి సార్ అంత మాట అన్నారంటారా? అయితే పూర్తిగా వినండి. ఏ విషయాలైతే మీ జీవితంలో ఇంకా నెరవేరట్లేదో వాటి కోసం మీరు ప్రార్థన చేయడం మాని, సేమ్ నీలాగే బాధపడే వాళ్ళు ఈ భూమి మీద చాలా మంది ఉన్నారు. పెళ్ళిళ్ళు జరక్క, ఉద్యోగాలు రాక, ఇల్లు కట్టుకోలేక, అప్పులు కట్టుకోలేక, వ్యాధిలోంచి విడుదల పొందలేక, భర్తలు మారలేక, భార్యలు రకరకాల సమస్యలతో పిల్లలు మారలేక, ఏ ప్రాబ్లంలో నువ్వు ఉన్నావో, ఏది నీ నుంచి వెళ్ళట్లేదో సరిగ్గా అలాగే బాధపడుతున్న వాళ్ళు మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. నువ్వు ఒక పని చేయాలి ఇక మీదట. తండ్రి, నాలాగే బాధపడుతున్న, ఇలాంటి సమస్యతోనే బాధపడుతున్న వారిని మొదట విడిపించు, తర్వాతే నన్ను విడిపించు ప్రభు అని మీరు అడగడం ప్రారంభించండి. విరిగి నలిగిన హృదయము చేసిన మీ ప్రార్థనతో నీ వలన వారు మొదట విడుదల పొందుతారు. వారు విడుదల పొందిన ఫలాన్ని దేవుడు మీ పిల్లల పిల్లలకి ఇవ్వబోతున్నాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి, వెంటనే నువ్వు అడిగింది కావాలా, నీ పిల్లల పిల్లలకు కావాలా? అయితే విరిగి నలగడంతో పాటు నీలా బాధపడే వాళ్ళ కోసం మొదట ప్రార్థన చేయి. కిరణ్ పాల్ గారు, మీరు ఇచ్చిన ఈ స్టేట్మెంట్కి ప్రామాణికం ఏమిటి? తిమోతి పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి మీరు చదివితే చాలా క్లియర్గా నేను చెప్పిన దానికి ఆధారం మీకు దొరుకుతుంది. మన స్టేట్మెంట్స్కి కానీ మన అనుభవాలకు కానీ లేఖన ఆధారాలు ఉండి తీరాల్సిందే. చూడండి ఒకసారి, తిమోతి పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 1 నుండి గమనించండి. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను, ఎలా బ్రతకడానికంట? నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము, అన్నింటికంటే ముఖ్యంగా. అది సంగతి. ఆమేన్. రాజుల కొరకు, ప్రధానుల కొరకు, అధికారుల కొరకు మొదట మనం వారి కొరకు ప్రార్థిస్తే ఆ తర్వాత మనం సుఖంగా సౌఖ్యంగా ఉంటాం.
దీన్నే ఇంకొంచెం అర్థమయ్యేటట్టు చెప్పాను ఏమిటంటే, నీలాంటి ప్రాబ్లమ్స్తో ఉన్న వారి కోసం కూడా నువ్వు మొదట ప్రార్థన చేయి. నీ గురించి చివర ప్రభువా మొదట వారిని విడిపించు, చివరిలో నన్ను విడిపించని బ్రతిమాలి చూడండి. నిజంగా మీ హృదయం చాలా ప్రశాంతతతో నింపబడ్డమే కాదు, ధైర్యంగా బ్రతుకుతారు. మీరు సరిగ్గా భక్తి చేస్తున్నాననే తృప్తితో ప్రతిరోజు నిద్రపోతారు. మీకు ఏమున్నా లేకపోయినా దేవుని దృష్టిలో నేనున్నాననే సాటిస్ఫాక్షన్ మీలో మిగులుతుంది. ఒక్కటి మాత్రం చెప్తున్నాను, లోకం మనల్ని 100 రకాలుగా అపార్థం చేసుకొనివ్వండి, మీరు దేవుని దృష్టిలో కరెక్ట్గా ఉంటే ధైర్యంగా బతికేయండి, ధైర్యంగా ఉండండి. యోసేపు అతని జీవితాన్ని చూసారా? ఐగుప్తు దేశం అంతా అతన్ని నిందించి అవమానిస్తుంటే చెరసాల్లో వేస్తే దేవుని దృష్టిలో నేను కరెక్ట్గా ఉన్నాను కదా అనే ఒక నిశ్చితాభిప్రాయంతో ధైర్యంగా ఉన్నాడు. కాలంతో పాటు దేవుడు కూడా తన భవిష్యత్తును ముందే నిర్ణయించి పెట్టేశాడు. ఏ దేశం అతన్ని తృణీకరించి చెరసాలలో వేసిందో అదే దేశం అతడు చెప్పినట్లు వినేటట్లు చేశాడు. చివరికి ఆ దేశపు రాజు కూడా యోసేపు చెప్పినట్లు వినే పరిస్థితులు వచ్చినాయి. ఆమేన్. నిన్ను నీవు నిరూపించుకోవద్దు, నిన్ను నీ దేవుడే నిరూపించే వరకు ఎదురు చూడు. లోకం తలదించుతుంది ఆ రోజున. అవును, యోసేపు జీవితంలో జరిగిన లాంటి అద్భుతాలు మళ్ళీ ఎప్పుడు దేవుడు చేయలేడా మన జీవితాల్లో? యోసేపు దేవుడు మనకు కూడా దేవుడే కదా, చేస్తాడు. యోసేపు జీవితంలో జరిగిన లాంటి దేశానికి ప్రధాని చేసేంత అద్భుతం జరగకపోవచ్చేమో కానీ అలాంటి అద్భుతాలు మన జీవితంలో చాలా జరుగుతాయి. ఆమేన్. ఆయన చేయగలడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. మరి ఎందుకు జరగట్లేదు? యోసేపులాగా ఓపిక నీకెక్కడుంది? యోసేపులాగా ఓపికతో నువ్వు లేవుగా. వారం రోజులు ఓపికతో ఉంటే తర్వాత వెంటనే నోరు జారుతావు, నెల రోజులు ఓపికతో ఉంటే తర్వాత నోరు జారుతావు, సంవత్సరం ఓపికతో ఉంటే తర్వాత నోరు జారుతావు. దేవుడు నిర్ణయించిన రోజు వరకు ఓపికతో కనిపెట్టిన వాడే ధన్యుడు. శోధన సహించువాడు. మనం అలా ప్రార్థించాం కదా, తొలగించు ప్రభువా, శోధన త్వరగా తీసే ప్రభువా, సమస్య శ్రమ త్వరగా తీసే ప్రభువా. ఏది భక్తి సాధన పోయిందండి. సమస్యలు వస్తే తొలగించు ప్రభువా కాదు, ఎదిరించి పోరాడి గెలిచే శక్తినివ్వు ప్రభువా అని అడిగినప్పుడు సంఘం సైన్యం అవుతుంది. ఆమేన్. మీరు ఎన్నిసార్లు ప్రార్థించుంటారు? సమస్యలు తీసివేయమని అడుగుతారు. నేను మామూలుగా విదేశాలకు వచ్చి తిరిగి వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు ఫ్లైట్లో మన వాళ్ళు కలుస్తుంటారు, వచ్చేటప్పుడు కొందరు కలుస్తుంటారు, ఎయిర్పోర్ట్లో వెళ్తే కలుస్తుంటారు, ఎక్కడికి వెళ్తే అక్కడ మన వాళ్ళు కలుస్తున్నప్పుడు సార్ మా ప్రాబ్లమ్స్ కోసం అందరూ అదే అడుగుతారు. ఇదేమిటి ఇన్ని సంవత్సరాల భక్తిలో మళ్ళీ ప్రాబ్లమ్స్ కోసమే అడుగుతున్నారు వీళ్ళు? సార్ నాకు ఆత్మాభిషేకం కావాలి, సార్ నేను ప్రార్థనాత్మను పొందాలి, సార్ నాకు వివేకం కావాలి, నాకు బుద్ధివాక్య వరం కావాలి, సార్ నాకు జ్ఞానవాక్య వరం కావాలి, విశ్వాస వరం కావాలి, నేను ఆత్మదేవునితో దగ్గరగా గడపాలి, నాకు ప్రార్థనా గదిని ప్రతిష్ఠించుకునే కృప కావాలి. ఇవేం అడగట్లా, ప్రాబ్లం పోవాలంతే. సరే ప్రార్థన మళ్ళీ వస్తాయిగా, అప్పుడు మళ్ళీ పోవాలి. మనది ఎలా ఉందో తెలుసా? సమస్య వస్తే ఉపవాస ప్రార్థన, సుఖం వస్తే స్తుతి ప్రార్థన. ఈ రెండింటి చుట్టూ తిరుగుతున్నాం మనం. ప్రాబ్లమ్స్ వస్తే ఉపవాస ప్రార్థన, సంతోషం కలిగితే స్తుతి ప్రార్థన. మనం ఎల్కేజీలోనే ఉన్నట్టు అనిపించట్లేదా? అనిపిస్తుంది, నాకైతే అలాగే అనిపిస్తుంది. గొప్పగా భక్తి చేసి ఎల్కేజీ సర్టిఫికేట్ తీసుకుంటున్నాం. రాత్రి మగళ్ళు గొడ్డు చాకిరి భక్తి చేస్తాం, ఎల్కేజీ సర్టిఫికేట్. భయంకరమైన కన్నీటి ప్రార్థన, ఎల్కేజీ సర్టిఫికేట్. ప్రాణమిచ్చేంత ప్రయాస, ఎల్కేజీ సర్టిఫికేట్. ఎందుకంటే దేవుని గూర్చిన జ్ఞానం, దేవుని వ్యూహం, దేవుని ఆలోచన విధానం, పరమం, చివరికి సాతాను తంత్రము, ఇవన్నీ మనకు తెలియాలి. అది తెలియకుండా నువ్వు సిద్ధపడ్డావంటే అబద్ధం. సిద్ధపడ్డావంటే వ్యక్తిత్వ నిర్మాణం ఒకటే కాదు. వ్యక్తిత్వ నిర్మాణం జరిగిపోతే సిద్ధపడేటట్లయితే మనకంటే నీతిమంతులు మంచి వాళ్ళు చాలామంది లోకంలో బ్రతికిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలామంది బ్రాహ్మణులను చూస్తాము, చాలామందిని చూస్తాం బయట. మనం చాలా ఖచ్చితంగా నీతిగా బ్రతికిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మనకంటే గొప్ప గొప్ప మంచి లక్షణాలు కలిగిన వారు ఉన్నారు. సరిపోయిందా మరి? సంపూర్ణ సిద్ధి వచ్చేసిందా? అందుకే అంటున్నాను, వ్యక్తిగత నిర్మాణం ఒక్కటే టార్గెట్ చేయొద్దు. అలాగైతే మనం ఈ లోకంలో బ్రతకడానికి సిద్ధపడ్డట్టే. 2 రకాల భయాలు కావాలి మనకి. నేను మళ్ళీ చెప్తున్నాను, నా ప్రార్థనా గదిలో పరిశుద్ధాత్మ దేవుని నడిపింపునే నేను మీతో మాట్లాడుతున్నాను. 2 రకాల
భయాలు కావాలి. ఒకటి, దేవుడు అంటే భయపడాలి. రెండు, లేఖనం అంటే భయపడాలి. దేవుడు అంటే భయపడ్డప్పుడు నువ్వు ఇక్కడ దీవించబడతావు. ఆయనకు భయపడితే ఈ లోకంలో దీవించబడతాం. కానీ వాక్యానికి భయపడితే అక్కడ స్థిరపరచబడతాం. స్థిరంగా ఉంటుంది మన పదిలమైన స్థానం అక్కడ. లేఖనానికి భయపడడం మనకు రాదు, ఎందుకంటే మార్చుకోం మనం. చిన్న క్వశ్చన్ మీ ముందు పెడతాను, ఊరికే ఒకసారి ఆలోచించండి. చాలా సభల్లో అడుగుతుంటాను నేను, ఈ సమస్త సృష్టిని చేసింది తండ్రా కుమారుడా అంటే మీ జవాబు ఏంటి? తండ్రి అనే చెప్తాం, ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనకు అదే తెలుసు. అయితే మీకు ఒక విషయం తెలుసా? తండ్రి అయిన దేవుడు కుమారుని ద్వారా ఈ సమస్త సృష్టి చేయించారని ఉంది బైబిల్లో. అయితే సృష్టిలో తండ్రి పాత్ర లేదని కాదు, నేను అనని దాన్ని ఎందుకు మళ్ళీ నాకు ఆపాదించడం కదా. మన అన్నదమ్ములు భలే తెలివైన వారు. ఎందుకు అంటే కొందరు ఆకాశం నుంచి వచ్చారు డైరెక్ట్గా. తెలుసా మీకు? క్రైస్తవ్యంలో కొందరు అలా ఊడిపడ్డారు డైరెక్ట్గా. వాళ్ళు ఎప్పుడు ఇంకొకరు తప్పులు ఎత్తి చూపుతూనే ఉంటారు, వాళ్ళు అనని మాట కూడా అంటుంటారు. అప్పుడు అర్థం చేసుకోండి, వీళ్ళు మనుషులు కాదు, వీళ్ళు ఏకంగా ఆకాశం నుంచి ఊడిపడ్డారు. వాళ్ళ అనని ఉద్దేశాన్ని, వాళ్ళ అనని మాటని వారికి ఆపాదిస్తూ లేని అపార్థాలు పుట్టిస్తూ ఉంటారు. తండ్రి అయిన దేవుడు కుమారుని ద్వారా సృష్టి జరిగించాడు అంటే తండ్రికి సృష్టిలో పాలు లేదని కాదు. అసలు సృష్టి విషయంలో ప్లానింగ్ అంతా తండ్రిది. తండ్రి ప్లాన్ చేసినట్టు నిర్మాణం చేసిందంతా కుమారుడు నిర్మించిన సృష్టి క్రమంగా, వ్యూహంగా, జ్ఞానంగా నడిచేటట్లు చేసిందేమో పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన ప్రోగ్రామింగ్ అది. ఆమేన్. దీన్ని నిరూపిస్తూ నేను అదృశ్య దేవుడు అనే పుస్తకం రాశాను, అది కూడా తీసుకొచ్చాను, మీరు అది కూడా చదవండి. ఒకసారి చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. ఎస్, ప్రపంచములు దేవుని వాక్యము వలన. ఒక్క నిమిషం, వాక్యం ఎవరు? యోహాను సువార్త 1:14 ప్రకారం శరీరధారిగా వచ్చిన దేవుడు. పేరేమిటి? నజరేయుడైన యేసు, అంటే కుమారుడైన. కాబట్టి వాక్యము వలన ప్రపంచములు నిర్మించబడ్డాయి అని ఉంది కదా ఇక్కడ. అంటే మీరు ఒక లాజిక్ అడగొచ్చు, వాక్యము వలన నిర్మించబడ్డాయి అంటే వాక్యమై ఉన్న దేవుడు అని ఎందుకు డెఫినేషన్ చెప్తారు కిరణ్ పాల్ గారు? వాక్కు వల్ల నిర్మించబడ్డాయి అని చెప్పడానికి కూడా వాక్యం అని అక్కడ ఉండొచ్చు కదా అని మీరు లాజిక్ ఎప్పటికైనా వాడొచ్చు. అయితే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చదవాల్సిందే మనం. చూడండి, ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఇప్పుడు చెప్పండి, ఎవరి ద్వారా ప్రపంచం నిర్మించబడ్డాయి? అందుకే 11వ అధ్యాయం 3వ వచనంలో వాక్యము ద్వారా అని రాయబడింది, అంతేగాని వాక్కు అని కాదు. నిజమే, దేవుడు ఒక్క మాట పలికి సమస్త సృష్టిని చేశాడు, కాదని కాదు. అది పలికింది కుమారుడైన దేవుడు. ప్రైజ్ ద లార్డ్. ఎవరి ద్వారా చేయించారు? తండ్రి. ఈ సమస్త సృష్టి ప్లానింగ్ అంతా ఎవరిది? సంకల్పం తండ్రిది. దాన్ని నిర్వహించింది కుమారుడు, దాన్ని ఇప్పుడు నడిపిస్తుంది. ఎస్, అందుకే ఇంత అందమైన సృష్టి అంత క్రమంగా జరుగుతుంది. చివరికి ఆదామును మట్టితో పిసికి చేసింది ఎవరన్నమాట? కుమారుడైన దేవుడు. తండ్రి సమీపించరని తేజస్సులో ఉన్నారు, కుమారునితోనే అన్ని చేయిస్తూ వచ్చారు ఆయన. అందుకే ఏమన్నారు తెలుసా యేసు ప్రభు? యోహాను సువార్త 1:18 ఒకసారి, 5వ అధ్యాయం 37వ వచనంలో ఇంకొకసారి, 2 సార్లు అన్నారు ఆయన. చూడండి ఒకసారి ఏమన్నారు? ఎవడైనను ఎప్పుడైనను తండ్రిని చూడలేదు. తండ్రి రొమ్మున అనుకున్న అద్వితీయ కుమారుడి అందరికీ ఆయన బయలుపరుస్తూ వచ్చాడు. తండ్రిని చూసేంత శక్తి ఎవరికి లేదు, కుమారునికి తప్ప. కుమారుడైన దేవుడు తప్ప ఇంతవరకు తండ్రిని ఎవరు చూడలా. సింపుల్గా అంటారేమో, నిర్గమకాండంలో మోషే ముఖాముఖిగా చూశాడని ఉంది కదా. వెరీ గుడ్ అమ్మా, అలాగే పరిశీలన చేయాలి. కానీ అదే అధ్యాయంలో కింద చూసారు ఏమనుందో? మోషే, నువ్వు నా ముఖమును చూసి బ్రతకజాలవు, ఏ నరుడు నన్ను. మరి పైన ముఖాముఖిగా చూసింది ఎవరినన్నమాట? తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్న అద్వితీయ కుమారుడిని. తండ్రిని చూడడం అంత ఆషమాసి విషయం కాదండి. దేవదూతలే చూడలేక ముఖాన్ని కప్పుకొని స్తుతిస్తుంటే నరుడు చూసేసాడా? ఆదాము చూసేసాడా? వీళ్ళెవ్వరు చూడలా. వీళ్ళందరూ చూసింది మధ్యవర్తిగా ఉన్నవాడిని చూశారు. అంత మహాభయంకరుడు తండ్రి. దేవునికి స్తోత్రం కలుగును. ఆయన దగ్గరికి వెళ్ళి నా కోరికలు నెరవేర్చలేదు అది ఇదని అలుగుతావా?
చికెన్ షాప్ ముందు కోడి తొడగొట్టినట్లేదు, ఊరుకుంటాడు వాడు? అంత మహామహుడైన దేవుని దగ్గర నీకు నచ్చింది చేయలేదని అలుగుతావా? అలుగు, తండ్రి కదా, బాగుంటుంది. కానీ ఆయన్ని దూషించేటట్లు, సాతాను ముందు ఆయనకు సిగ్గు కలిగేటట్లు మాట్లాడద్దు. మనం ఎంతటి వాళ్ళమండి? నరుని జ్ఞాపకం చేసుకుంటూ నరుడు ఏ పార్టీ వాడు? మీరేం భయపడకండి, నేను మీ గురించి ఆలోచిస్తున్నా. రేపు సండే అని, టైం చాలా లేట్ అయిందని, మీరు దూర ప్రయాణాలు చేయాలని, తర్వాత కొంచెం ఏదో భోజనం చేయాలని, పిల్లలు కూడా ఉన్నారని, వయసులో పెద్దవాళ్ళు ఉన్నారని, పైగా ఇంతమంది సేవకులు ఇక్కడ ఉన్నారని పూర్తి స్పృహలో ఉన్నా నేను. మీరు అసలు చింతించనే వద్దు. ఒక టాపిక్ మీకు క్లియర్గా అర్థమైతే నేను అలా వదిలేస్తాను. ఎందుకంటే రేపు కూడా దాదాపుగా మీ మధ్యలోనికి వస్తూనే ఉంటానేమో. ఇంకొక 5-6 చోట్లు నేను వస్తున్నానని విన్నాను. నన్ను క్షమించాలి నిజంగా. ఎప్పుడొచ్చినా 3 రోజులు 4 రోజుల కంటే ఎక్కువ ఉండలేదు. అంతకుముందు సాల్మన్ గారు కదా, థామస్ గారు నన్ను పిలిచారు. అప్పుడు చాలా మంచి సభ ఏర్పాటు చేశారు అన్ని సంఘాలకు, సేవకులకి. ఆ రోజు కూడా 3-4 రోజుల కంటే ఎక్కువ ఉండలేకపోతున్నాను. ఎందుకంటే నా డేట్స్ అన్ని సంవత్సరానికి సరిపడే డేట్స్ ముందే బుక్ అయిపోయి ఉంటున్నాయి. వచ్చే సంవత్సరం డేట్ ఆల్రెడీ ఇప్పటికే బుక్ అయిపోవడం ప్రారంభమయ్యాయి. ఈ కారణం చేత అడ్జస్ట్ చేసుకొని 2 రోజులు 3 రోజులు అలా చూసుకొని మాత్రమే రాగలుగుతున్నాను. ఎందుకంటే నాకు దాదాపుగా 3,000-4,000 మంది సేవకులు పరిచయం. అలా కాకుండా పరిచయం లేకుండా ప్రేమించే వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. ఒక 300 మంది బలంగా ప్రేరేపించబడ్డ సంవత్సరం 350 రోజులే కదండి. ఆదివారాలు పక్కన పెడితే 300 రోజులు ప్యాక్ అయిపోతాయి. ఇంకెలా కుదురుతుంది చెప్పండి? నా పిల్లలు అడుగుతుంటారు మా ఆవిడ్ని, నాన్న మనతో టైం ఎప్పుడు స్పెండ్ చేస్తాడు మమ్మీ? చిన్నపిల్లలు అడుగుతుంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే సేవకులకు సడన్గా ఏమైనా అయిపోయింది అనుకోండి, ఆ పిల్లలకు అవి జ్ఞాపకాలు అలా ఉండిపోతాయి, కానీ ఇంకా తల్లిదండ్రులతో ఉండదు. సేవకుల జీవితాలు ఆయనకేంటండి అనుకున్నంత లేదండి, ఆయనకి ఏముందండి అన్నట్టుగానే ఉంటుందండి. కుటుంబంతో, పిల్లలతో ఏమీ లేదు. ఈరోజు దేవుడు మాకు ఇస్తున్న ఈ సౌకర్యం సుఖం కాదు, ఆయన కోసం ఇస్తున్నటువంటి సౌకర్యం మాత్రమే, అంతే. మాకు ఇస్తున్నటువంటి ఈ కాపుదల, ఈ సమృద్ధి మొత్తం తిరిగి ఆయన పని కోసమే. మా కోసం మేము ఉండడానికి ఏమీ లేదు. ఎప్పుడో సభలు ముగించుకొని ఇంటికి వచ్చేసరికి 3-4 అయిపోతుంది, పిల్లలు పడుకుంటారు. ఉదయం మేము లేచేసరికి వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతారు. మళ్ళీ వాళ్ళు వచ్చేసరికి మేము మీటింగ్కి వెళ్ళిపోతాం. సంవత్సరాలు గడిచిపోయింది ఇలాగా. నాన్న ఎప్పుడు మాతో టైం స్పెండ్, వీడియో కాల్సే. హలో నాన్న, హౌ ఆర్ యు రా, వాళ్ళు అడుగుతారు, ఎప్పుడు డాడీ మాతో టైం స్పెండ్ చేస్తావు? ఇప్పుడు చెప్పండి, సేవకులు తమ ఫ్యామిలీస్తో, తమ పిల్లలతో సమయం గడపడానికి అవకాశం లేదా? అందుకే చాలామంది ఏం చేస్తారంటే, ఇలా విదేశాలకు వచ్చినప్పుడు భార్య పిల్లల్ని తీసుకొని వస్తుంటారు. దాన్ని కూడా మన వాళ్ళు ట్రోలింగ్ చేస్తారే, దేవుని డబ్బును తీసుకెళ్ళి విదేశాల్లో జలసా చేస్తున్నాడు కుటుంబంతో. ఆకాశం నుంచి ఊడిపడ్డ వాళ్ళందరూ. ఎన్ని కోట్లు ఇస్తే పిల్లలని మనం సాటిస్ఫై చేయగలం? ఎన్ని కోట్లు ఇస్తే తల్లిదండ్రి ప్రేమకు సమానం? అర్థం చేసుకోవాలి. అందరినీ అన్ని కోణాల్లో అర్థం చేసుకుందాం. కామెంట్ వస్తలొద్దు. ఆ కామెంట్ చేయడం కల్చర్ మానేయండి. ఇది ఇప్పుడు ట్రెండ్ కదా, కరోనా నుంచి అంత లైక్లు, షేర్లు, కామెంట్లు, సబ్స్క్రైబ్, అది మాత్రం సబ్స్క్రైబ్. ఈ ట్రెండ్ మంచిదే, సమాచారం ఒకరి నుంచి ఒకరికి వెళ్తుంది, కానీ చెడు కూడా జరుగుతుంది. స్టూపిడ్స్ కామెంట్స్ అన్నీ పెడుతున్నారు. మీ వ్యక్తిత్వం బయటపడిపోతుంది, మీ పెంపకం బయటపడిపోతుంది, మీ స్వభావం బయటపడుతుంది. అసలు నువ్వు ఎలాంటి మనిషివో నీకే అర్థమవుతుంది. నీ నోటి నుంచి వచ్చేది నేను అపవిత్రపరుస్తుంది నా ప్రభు, అదే మాట అన్నారు బైబిల్లో. ఒక్కొక్క మాటను కరెక్ట్గా అర్థం చేసుకోండి. ప్రతి నిమిషం దేవుని సన్నిధిలో కన్నీళ్లతో మొరపెడతారు మీరు. అంత అద్భుతం ఉంటుంది బైబిల్ గ్రంథంలో, అంత రుచిగా ఉంటుంది ఆయన గ్రంథం. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి లేఖనం చెప్పే ప్రతి దానిని ఎంత దగ్గరగా నేర్చుకుంటామో మనం అంత త్వరగా దేవునికి దగ్గర అవుతాం. సరే, నేను ఈ మాట అన్నాను కదా, మనం ఏ పాటి వారం మనుషుని జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు ఈ చిన్న ఎగ్జాంపుల్ చెప్పి మీకోసం ప్రార్థించేస్తాను కదా, ఎందుకంటే నిజంగానే ఆలస్యమైంది. కానీ ఆలస్యమైన అద్భుతం చేసే దేవుడు. ప్రతి మాట మీకు జీవితకాలం గుర్తుండేటట్లు దేవుడు ఈ సమయాన్ని వాడుకుంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడైనా ఆవగింజ మీ 2 వేళ్ల మధ్యలో పట్టుకున్నారా? ఈ ఎగ్జాంపుల్ మీకు ఎప్పటికి గుర్తుండిపోతుంది. పట్టుకొని చూడండి, ఇలా పట్టుకుంటే ఆవగింజ కనబడదు. ఈ 2 వేళ్ళు అలా మూసేస్తాయి అన్నమాట.
అలాంటి ఆవగింజలు ఒక 100 టన్నులు, ఒక 100 క్వింటాలు కాదు, 100 టన్నుల ఆవగింజలు తీసుకొని బియ్యం గింజ మీద రాసినట్టు దాని మీద భూమి అని రాసి ఒక్క గింజ మీద ఆ 100 టన్నుల ఆవగింజల్లో విసిరేసి ఒక 1000 మంది కూర్చుని అంత పెద్ద హాల్లో ఆ 100 టన్నుల ఆవగింజలు వేసేసి ఎవరినైనా వెళ్ళి ఆ భూమి అని రాసిన దాన్ని తీసుకురమ్మంటే ఎవరు తేగలరు? ఎవరు తెస్తారు? ఈ సమస్త విశ్వంలో మన భూమి సైజు కూడా అంతే. దేవుడు మనల్ని పైకి చాలా దూరం తీసుకెళ్ళి మీ భూమిని వెతుకునానా అంటే ఆ పరిస్థితి అలాగే ఉంటుంది. సేమ్ వెతకలేం మన భూమిని. అన్ని గ్రహాలు, గ్రహమండలాలు, నెప్యూలాలు, గెలాక్సీలు, పాలపుంతలు ఉన్నాయి. ఈ మొత్తాన్ని ఆయన జానతో కొలిసాడంట. ఇప్పుడు నేను చెప్తున్నానే అవంతా ఈ 100 టన్నులు అన్నానే ఆయన అరచేతుల్లో లెక్కలేనన్ని టన్నులు పడతాయి. అది కూడా అరచేతి మధ్యలోనే సరిపోతాయి అన్నమాట. సముద్రం ఆయనకి స్పూన్తో పట్టుకున్న దాంతో అంత సర్వశక్తిమంతుడైన దేవుడు ఆయన. అరచేతితో సముద్రాన్ని ఈజీగా పట్టేసుకోగలడు. మన అరచేతిలో నీళ్లు ఉన్నంతే ఉంటాయి ఆయనకి. అదే సముద్రం దగ్గర నువ్వు ఉంటే దాని మీద నుంచి వచ్చే గాలికే తట్టుకోలేవు నువ్వు, చిన్న అలకే తట్టుకోలేవు నువ్వు. ఏ పాటి వారం? సరే, భూమి సైజు ఆవగింజ అన్నాను కదా. భూమి సైజే ఆవగింజ అయితే దాని మీద మన దేశం సైజ్ ఎంత? ఒక పిన్నిస్తో చిన్న గీత, అలా ఒకసారి అలా చిన్న గీత గీస్తే ఆ చిన్న గీత ఎంత పడుతుందో అంత మన దేశం సైజ్ అనుకోండి. అప్పుడు మన రాష్ట్రం సైజ్ ఎంత? అదే పిన్నిస్తో ఒక్కసారి అలా ఊరికే చుక్క పెడితే ఎలా ఉంటుంది? అదే ఆ చిన్న చుక్క మన రాష్ట్రం అనుకోండి. మరి మీ జిల్లా సైజ్ ఎంత? గాలిలో ఉండే ధూళి కణం అంతా మీ జిల్లా సైజ్ అనుకోండి. అప్పుడు మీ గ్రామం సైజ్ ఎంత? సూక్ష్మ క్రిమి సైజ్ అనుకోండి మీ గ్రామం. మరి నీ సైజ్ ఎంత? కదా, మనకి సైజే. మనుషుల్ని జ్ఞాపకం చేసుకుంటూ మనుషుడే పాటివాడు. ఆయన ఒక్కసారి అని ఊదితే ఈ విశ్వం అంతా లయం అయిపోతుంది. అందులోనూ అసలు తండ్రి అనే కేక కూడా వెళ్ళదు ఆ శబ్దంలో. ఏ పాటి మనుషుడు మన కోసం మొత్తం విడిచిపెట్టొచ్చి లెక్కల్లో లేని మనకు హృదయంలో చోటు కావాలని అడిగాడు ఆయన. నాకు నచ్చినట్టు ఉండండి చాలు, నేను మీతో ఉంటాను అన్నాడు ఆయన. మనం మన కోసం ఏడ్చుకుంటూ బతుకుతున్నాం. ఆయనేమో నా కోసం బతకండి, మొదట నా నీతిని రాజ్యాన్ని వెతకండి అంటున్నాడు. మనమేమో మనకు కావలసినవి వెతుక్కుంటున్నాం. ఎన్ని సంవత్సరాలు గడిచిపోతుంది, ఎందుకు మనం ఆత్మలో వర్ధిల్లట్లేదు? ఆత్మలో వర్ధిల్లడం అంటే పైరూపకంగా కనబడే ఆర్భాటం కాదు. అంతరంగంలో దేవుని గూర్చిన జ్ఞానం నాటబడుతూ దేవుని నువ్వు ఎంత ఎక్కువ అర్థం చేసుకుంటావో ఆయన నీకు అంత దగ్గరవుతూ ఉంటాడు. దేవుడు అర్థం కాలేదంటే నువ్వు ఆత్మలో వర్ధిల్లినట్టు కాదు. ఎఫెసీ పత్రిక 1:8 ప్రకారం దైవ చిత్తానుసారమైన మర్మము వలన నీకు సంపూర్ణ జ్ఞాన వివేచన వస్తుంది. దేవుడు ఎంత అర్థమైతే నువ్వు అంత ఆత్మలో వర్ధిల్లినట్టు. దేవుడు అర్థం కానంత వరకు నువ్వు ఆత్మలో వర్ధిల్లినట్టు కాదు. ఇలా ఆలోచిస్తే అసలు భక్తి స్టార్ట్ అయిందా మనది? ఇప్పుడే ప్రారంభంలో. ఇప్పుడు గర్వపడడానికి ఎక్కడ ఉంది చెప్పండి? నేను అతని కంటే సీనియర్ అండి, ఆవిడికంటే నేను సీనియర్ అనండి చూద్దాం. ఇప్పుడు మనుషుడు గర్వపడి అతిశయించడానికి కారణం లేకుండా చేశాడు ఆయన. ఒక్క మాట స్టేట్మెంట్ ఇచ్చి ప్రార్థన చేస్తాను. బైబుల్ బాగా తెలిసిన వాళ్ళు, బైబుల్ మీద పిహెచ్డీలు చేసిన వాళ్ళు, చాలా ఆతృత పడే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి నేను ఒక మాట చెప్తున్నాను, మీ అందరికి కూడా గుర్తుంచుకోండి. నాకు బైబుల్ బాగా తెలుసు అని ఎవరికైతే లోన మనసు ఉందో వారందరికీ చెప్తున్నాను, ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ఒక్క వచనం కూడా మిగలకుండా ప్రతి జ్ఞానం, ప్రతి మర్మం, ప్రతి వ్యూహం, ప్రతి సూత్రం, ప్రతి చట్టం దేవుని గురించి మొత్తం నీకు అర్థమైపోయినాక ఇంకా బైబిల్లో నువ్వు అర్థం చేసుకోవడానికి ఏమీ మిగిలి లేదు అన్నంతగా నీకు తెలిసిన తర్వాత ఒక్కటే అర్థమవుతుంది. ఆ పైన అన్ని తెలుసుకున్న తర్వాత నీకు అర్థమయ్యే సబ్జెక్ట్ ఒక్కటే, దేవుడు నాకు ఇంకా అర్థం కాలేదన్నమాట అని అప్పుడు అర్థమైంది నీకు. కుछ समझ में आया? అది సంగతి. బైబిల్ మొత్తం అర్థమైపోతే నీకు అర్థమయ్యే సబ్జెక్ట్ ఏమిటి? దేవుడు ఇంకా అర్థం కాలేదు అని అప్పుడు అర్థమైద్ది. ఇది అర్థమైనాక అర్థమయ్యేది దేవుడు అర్థం కాలేదని.
ఇది అర్థమై విర్రవీగుతుంటాం మనం. ఇది ఎంత ఎక్కువ అర్థమైతే అంత ఎక్కువ అనుకోగలుగుతూ ఉంటామండి. ఎందుకంటే దేవుడు అర్థమైపోతూ ఉంటాడు. ఇంకా అర్థం కాలేదని మిగిలిపోయి ఉన్నాడని తెలుస్తూ ఉంటుంది. అసలు అతిశయపడి గర్వపడడానికి చాయిసే లేదు. అది పోయింది ఆ పడిపోయిన కెరూబుకి. తనకు చాలా తెలుసని విర్రవీగాడు, పడిపోయాడు. కానీ ఎన్ని తెలుసుకున్నా, అయ్యా ఇంకా నాకు చాలా విషయాలు తెలియలేదయ్యా అని ఏడిచిన వాళ్ళేమో భక్తులై శూరులయ్యారు. కాబట్టి మనలో అందరం దేవుని చేత వాడబడుతున్నటువంటి సాధనాలమే. మిమ్మల్ని కూడా వాడుకుంటున్నాడు ఆయన. మిమ్మల్ని బట్టి చాలామందికి సువార్త అందింది తెలుసా. మీరు పర్సనల్ ఇవాంజలిజం చేయడం బాగా తెలుసు మీకు. గొర్రెల్ని కనాలి కాదా? కాపరి గొర్రెల్ని కన్నా ఎక్కడ చూసారా? ఇది ఎక్కడి తిరకాస్తండి. ఆయన ఎత్తుకుంటే ఇంక ఆయన కన్నట్టే. గొర్రె కంటే ఆయన ఎత్తుకొని తిరుగుతాడు కదా. నిజానికి విశ్వాసులే ఇంకొందరు విశ్వాసుల్ని కనాలి. ఏమేన్? అప్పుడు పుట్టిన విశ్వాసుల్ని కాపరి అలాగా గొడ్రాలై ఉంది ఇప్పుడు సంఘం. పిల్లల్ని కన్నా మానేసింది సంఘం, గొడ్రాలైపోయింది. ఈ యానివర్సరీ తర్వాత సంఘమా నువ్వు ఫలించాలి, ఆత్మలను కనాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దానికి నీ నోరు శిష్యునికి తగిన నోరు అంటాడు యెషయా గ్రంథంలో. శిష్యునికి తగిన నోరు మనకు కావాలి. అందరిని అర్థం చేసుకుందాం, అన్ని డినామినేషన్స్ని అర్థం చేసుకుందాం, అన్ని సిద్ధాంతాలను అర్థం చేసుకుందాం, అన్ని బోధలను అర్థం చేసుకుందాం. కేవలం లోపములను సవరించుకుందాం, పొరపాట్లను సవరించుకుందాం, మనుషులను దూషించడం మానేద్దాం. నా ప్రభువు నీ ప్లేస్లో నా ప్లేస్లో ఉంటే, అపోస్తలుడైన పౌలు మీ ప్లేస్లో నా ప్లేస్లో ఉంటే మనలా ప్రవర్తించరు. అసలు ఓపికతో ఉంటే ఎదురాడే వారికి కూడా మారు మనసు వస్తుంది. మీకు తెలుసా, యూట్యూబ్లో నేను చాలామందికి క్రైస్తవ వ్యతిరేకులకు నేను జవాబు ఇచ్చాను కదా. యూట్యూబ్లో క్రైస్తవ వ్యతిరేకులకు చాలామందికి నేను జవాబులు ఇచ్చాను. అప్పుడు నన్ను ఒక మాట అడిగారు, సార్ వాళ్ళు వినరు సార్, వాత వేయబడిన మనసు సార్ వాళ్ళది, చెప్పినా వినరు సార్ వాళ్ళు అన్నారు కదా. నేను వాళ్ళకి చెప్పలేదు సార్, ఆ మొండి వాళ్ళతో మాట్లాడట్లేదు, వాళ్ళని వెంబడిస్తున్న అమాయకులు చాలా మంది ఉన్నారు. ఇతని పేరట వాళ్ళకి వెళ్తుంది సందేశం, ఇతని పేరట వాళ్ళకి చెప్తున్నాను నేను. ఆ ఓపిక సహనంతో వాళ్ళు ఆలోచించడం స్టార్ట్ చేశారు. ఇతను చెప్పింది కూడా కరెక్టే కదా అని ఒక్కసారి అనుకుంటే చాలు, మిగతాది ఆత్మదేవుడు చూసుకుంటాడు. వాళ్ళ మనసులో మనం చెప్పింది వన్ టైం అని యాక్సెప్ట్ చేయగలిగితే చాలు. వన్ టైం ఇతను చెప్పింది కరెక్టే అని ఒక్కసారి అనుకున్న చాలు, ఆత్మదేవుని కార్యం జరుగుతుంది. పడుకుంటే ఆయన పడుకొనిస్తాడా? ఎన్నోసార్లు జ్ఞాపకం చేసి కార్యం చేస్తాడు. ఎందుకంటే ఒప్పించుట ఆయన పని. ఆత్మదేవుని పని మనం చేయొద్దు, ఆయన పని ఆయనే చేయునుగాక. ఆయన చెప్పిన పని మనం చేస్తే చాలు. ఆమేన్. ఇప్పుడు వాస్తవానికి సందేశం స్టార్ట్ చేయాలి నేను. రియల్ ఇప్పటి వరకు సందేశానికి కావలసినట్టు హృదయాలని సిద్ధపరిచిన అంతే. జస్ట్ దున్యాను అంతే. దున్నినప్పుడే ఎంత తృప్తిగా ఉంది కదా. ఎందుకంటే దున్నుతున్నప్పుడు పరిశుద్ధాత్మని మేఘం వచ్చింది, దున్నుతున్నప్పుడే చల్లటి గాలులు వచ్చాయి, దున్నుతున్నప్పుడే చిన్నటి చిరుజల్లులు కూడా. అందుకు ఇంత ప్రశాంతంగా ఉంది. ఇంకా విత్తనాలు వేయలా. ఆత్మదేవుడు తన కార్యం చేస్తే ఇంతే తృప్తిగా ఉంటుంది. ధైర్యంగా మీ అడుగులు ముందుకు వేయండి. శ్రమల్లో ఏడుస్తూ ఉండకండి. ఓర్చుకున్నాను ప్రభువా, నిన్ను బట్టి నేను ధైర్యంగానే ఉన్నాను ప్రభు, ఆయనకు ధైర్యం చెప్పండి చూద్దాం. తండ్రి నా గురించి చింతిస్తున్నావా ప్రభువా, నేను ఓర్చుకోగలను, నువ్వు నాకు ఇచ్చిన ధైర్యం అలాంటిది, నాకు నేర్పిన భక్తి, నేను బాగానే ఉన్నాను అని ఎప్పుడైనా ఆయనతో చెప్పండి. చిన్న వాటికే నేను బాగాలేనయ్యా. ఎవడన్నా అంటే చాలు, నేను బాగాలేనయ్యా. అరే నువ్వు చాలా స్ట్రాంగ్ ఉండాలి, కొండను కదపలేనట్టుగా స్ట్రాంగ్ ఉండాలి. నిన్ను మీ మమ్మీ డాడీ చిన్నప్పుడు బంగారు కొండ అని ఉంటారేగా, అన్నారా లేదా? మరి నిజమైన కొండలాగా ఉండు, నువ్వు కదలకూడదు అసలు. ఏదొచ్చిన కథలకు రేపటికి అన్నీ మారిపోతాయి. ఏదొచ్చిన కథలకు కొన్నాళ్ళకు అన్నీ మారిపోతాయి. నీ టైం వచ్చేటట్టు చేస్తాడు దేవుడు, నిన్నందరి ముందు నిలబెడతాడు దేవుడు. నా జీవితాల్లో నేను అనుభవించాను. ఒకవైపు క్రైస్తవులు అర్థం చేసుకోకుండా మాట్లాడిన సందర్భాలు, ఇంకోవైపు క్రైస్తవ వ్యతిరేకులు నన్ను టార్గెట్ చేసి అవమానించి ఇతని మాట ఎవరు నమ్మకుండా ఇతని క్యారెక్టర్ని పాడు చేద్దామని ప్లాన్ చేసిన సందర్భాలు ఒకవైపు. నేను చేసిందల్లా ఒక్కటే, మోకరించి నేను నీ పని చేస్తున్నాను,
నీకు నచ్చింది చేస్తున్నాను. నన్ను నిరూపిస్తావో నన్ను ఇక్కడికే ఆపేస్తావు. అపాయింట్ చేసింది నువ్వు, ఆపాల్సింది నువ్వు, నీకే అప్పచెప్తున్నాను. నా పని నువ్వు ఇచ్చింది చేస్తూ వెళ్ళిపోతాను. నేను ఏది మాట్లాడను అన్నాను. ఆయనే మాట్లాడాడు, ఆయనే అద్భుతం చేశాడు. పరిస్థితుల్ని పెనం మీద చపాతీ తిప్పినట్టు తిప్పేశాడు. మొత్తం మారిపోయినాయి. ఎక్కడ సాతాను నన్ను అవమానించాలనుకున్నాడు, ఆ తర్వాత సరిగ్గా 2 నెలలకే దేశం నన్ను గౌరవించేటట్టు చేశాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఆయన్ని నమ్ముకుందాం, ఆయన పనే చేద్దాం, ఆయనకు నచ్చిందే చేద్దాం. అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చే దేవుడు మీ జీవితాల్లో ఆయన అంతే గొప్పగా పని చేయను గాక. ప్రభు చిత్తమై మరలా మీ మధ్యలోనికి వస్తే ఇంతకంటే మిక్కిలి శ్రేష్టమైన సందేశంతో మీ అందరి జీవితానికి సరిపడ దేవుని జ్ఞానంతో మరలా కలుసుకుందాం. అప్పటి వరకు దేవుడు మిమ్మల్ని అందరినీ నడిపించి తన కృపావాక్యం చేత భద్రపరచును గాక. అండ్ మే గాడ్ బ్లెస్ యూ అండ్ గాడ్ బి విత్ యూ ఆల్ ద టైమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి అద్భుతమైన సందేశం దైవ సేవకుని ద్వారా అందించినందుకు ముందుగా దైవ సేవకునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. చెప్పబడినటువంటి వాక్యం